హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హిమబిందు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఈరోజైతే నేను ఒక లాంగ్ డ్రైవ్‌కి అయితే వెళ్ళిపోయానండి. ఈ ప్లేస్ అయితే సూపర్బ్‌గా ఉంటుందని నా ఫ్రెండ్ చెప్తే చూద్దామని తనతో అయితే బయలుదేరేశాను. ఎవరా ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఇంకెవరండి, నా ఫ్రెండ్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అనుష. అనుషతో అయితే ఈరోజు లాంగ్ డ్రైవ్‌కి అయితే వచ్చేసాను. ఈ ప్లేస్ అయితే అసలు చూస్తుంటే ఇంత దూరం వచ్చామా అనేదైతే నాకైతే అర్థం కాలేదు. అది ఏ ఊరంటే కేవీబీపురం దగ్గర కొండల్లో ఆదివారం. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. క్లైమేట్, చుట్టుపక్కల గ్రీనరీ చాలా బావుంది. ఇంతకీ మేము ఏ పని మీద వెళ్తున్నామంటే తనకక్కడ ఏదో కొంచెం అమౌంట్ గురించయితే చిన్న ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ సాల్వ్ చేసుకుందామని వెళ్దామని తోడు పిలిచింది. నేనైతే తనకు తోడుగా అయితే వచ్చేసాను. తనకైతే ఇష్యూ సాల్వ్ చేసుకునే పని, నాకైతే మాత్రం ఈ లొకేషన్ ఎంజాయ్ చేసే పనిలో నేనైతే ఉన్నానండి. పల్లెటూర్లు వినడమే గానీ చూస్తున్నానిప్పుడు. అసలు ఈ సిటీల్లో అయితే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. బట్ ఈ ఇష్యూ అయితే ఆ గ్రామ పెద్దలైతే కూర్చొని నా ఫ్రెండ్‌కైతే తన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో గూడా ఇలా పక్క వాళ్ళ బాధలు కూడా మనవి అనుకోని ఈ విధంగా హెల్ప్ చేసి తిరిగొచ్చేటప్పుడైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. పాపం మా ఊరు పెద్ద మనుషులండి వాళ్ళిద్దరూ. మేమొక్కళ్ళమే ఎళ్తాము అంటే, వాళ్ళు మాత్రం మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. మేమొస్తాం, మిమ్మల్ని అక్కడి వరకు వదిలిపెడతామని జెప్పి వాళ్ళైతే కొంచెం చాలా దూరం వరకు మాకు కూడా వచ్చారు. వచ్చి లాస్ట్‌లో ఇంచుమించుగా ఒక 5 కిలోమీటర్స్ అయితే మమ్మల్ని తోడుగా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళడానికి వాళ్ళైతే వచ్చారండి మాతో పాటు. తీరా వచ్చే దారిలో తెలిసింది. ఏందబ్బా వీళ్ళు మాకు భయపడము అని అన్నా గాని మాకు తోడొస్తామంటున్నారు అనంటే, ఈ మధ్య అంట వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ రూట్‌లో ఒక పెద్ద పులైతే ఈ సైడ్ నుంచి ఈ సైడ్‌కైతే ఎగిరి దూకి క్రాస్ చేసిందంటండి. అది వాళ్ళు మాకు చెప్తే భయపడతామని, మిమ్మల్ని మేము వదిలిపెడతాం అక్కడి వరకు, చెరువు కట్ట వరకని మాకు కూడా వచ్చారు. తీరా అక్కడికి వచ్చాక అర్థమైందండి. ఎందుకు వీళ్ళు మాకు తోడుగా వచ్చి వదిలిపెడతా అన్నారని. అక్కడైతే పులులైతే చాలా ఇదిగా తిరుగుతుంటాయంట. దానికని వాళ్ళు మాకు తోడుగా వచ్చారు. నైట్ 6:00 దాటి చీకటి పడిందంటే ఈ సైడ్ కొండల్లోంచి ఆ సైడ్ కొండల్లోకి ఫుడ్ కోసం అయితేమి, వాటర్ కోసం అయితేమి పులులైతే అటు ఇటు తిరుగుతా, జాగింగ్ చేస్తా, జంపింగ్ చేస్తా ఉంటాయంట. అందుకని మాకు తోడొచ్చారు. మాకైతే ఇంకా ఆ రోడ్ క్రాస్ చేసాక ఇంకా భయం అనిపించలేదు. ఎందుకంటే ఇవన్నీ పొలాలే కదా! ఇక్కడైతే పులులుండవు, ఏముండవు. కానీ దయ్యాలకో, దొంగలకో మాత్రం భయపడాలి కదండీ! కానీ నేను మాత్రం భయపడను. ఎందుకంటే నేను బిందాస్ బిందుని కదా! ఎనీవే ఇప్పుడైతే అసలు టాపిక్‌కొచ్చేద్దాము. ఇలాంటి రూట్‌లో అటు, ఇటు కొండలు మధ్యలో ఇలా రోడ్డు, ఇంత అడవి, ఇంత చీకటి, ఇలాంటి సిట్యుయేషన్ మీకొచ్చి ఇలాంటి జర్నీ అయితే మీరు చేసేటట్లయితే అంటే చేస్తున్నట్లయితే మీరు ఎలా ఫీలవుతారు? అంటే థ్రిల్లింగ్‌గా ఫీలవుతారా? లేకపోతే దెయ్యాలొస్తాయేమో, దొంగలొస్తారేమో అని భయంగా ఫీలవుతారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? మేమైతే చాలా హ్యాపీగా, థ్రిల్లింగ్‌గా, భయంగా మాత్రం కాదండి. భయం అనేది మా డిక్షనరీలోనే లేదు. చాలా హ్యాపీగా, థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాం. మరి మీరైతే మీ ఫీల్ ఎలా ఉంటుంది? థ్రిల్లింగా? భయమా? లేకపోతే ఇంకెలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇవండి ఈరోజు మా ట్రిప్ ముచ్చట్లు. కొండల్లో ఆదివారం రోడ్ ట్రిప్ ముచ్చట్లు. నెక్స్ట్ టైమ్ ఇంకొక థ్రిల్లింగ్ రోడ్ ట్రిప్‌తో మీ ముందుకొస్తాను.